నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య లేదా అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేయడము, ఇరాన్ ప్రతిదాడులకు పూనుకోవడము ఇవన్నీ మనకు తెలుసు. గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి దేశాలపైన ఇరాన్ అదే పనిగా టార్గెటెడ్గా దాడులు చేస్తోంది. అయితే వాటిని ఆయా దేశాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని చాలా వరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మిజైల్స్ దాడిలో కొన్ని అదుపు తప్పి కొన్ని డెబ్రీ అంటారు, అది నిజానికి దాన్ని ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి మిజైల్ని ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత పడేటువంటి ఆ శకలాలు ఉంటాయి కదా, శకలాల వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా అక్కడ కనబడుతోంది అండ్ గాయాల పాలైన వాళ్ళ సంఖ్య కూడా కనబడుతోంది. సో గల్ఫ్ రీజియన్లో ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అయితే ఇందులో 2-3 ప్రశ్నలు అందరికీ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఈ యుద్ధం ఎంతకాలం నడిచే అవకాశం ఉంది? 2, ఇరాన్ దగ్గర సామర్థ్యం అయిపోయింది, ఆల్మోస్ట్ ముఖ్యమైన నాయకులు అందరూ చనిపోయారు కదా, ఖమేనీ సహా అందరూ చనిపోయారు కదా, ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎలా ఎస్కలేట్ చేస్తుంది, ఎంతకాలం నడిపించగలదు అనేది అందరికీ ఉన్న ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ యుద్ధం ఆల్మోస్ట్ ఇజ్రాయిల్ అమెరికా పైన మాత్రమే దాడులు అన్న దగ్గర నుంచి ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ దేశాలపైన కూడా దాడులు చేసింది. యుఏఈలోని దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా సమీపాన ఉన్నటువంటి హోటల్స్ పైన కూడా దాడులు జరిగాయి కాబట్టి, అండ్ సౌదీలోని ఆయిల్ సంస్థలకు సంబంధించి అరామ్కో పైన కూడా దాడి జరిగింది కాబట్టి, కువైట్లో ఖతార్లో అనేక ప్రాంతాల్లో దాడులు చేసింది కాబట్టి, ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలో డైరెక్ట్గా భాగస్వామ్యం తీసుకుంటాయా, డైరెక్ట్ అటాక్స్లోకి ఈ దేశాలు కూడా దిగుతాయా అనేది ఇంకొక చర్చ. అండ్ మూడవ చర్చ ఏంటంటే, అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల ఎంత మేర నష్టం జరుగుతుంది, ఇప్పుడు మనకు ఆయిల్ రేట్లు ఏ మేర పెరిగే అవకాశం ఉందనేది ఇంకొకటి, వాణిజ్యపరమైనటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయనేది మూడవది. సో మూడింటికి సంబంధించిన సమాధానాలు సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, అసలు ఇరాన్లో ఇప్పుడు ఖమేనీ తర్వాత ఎవరు ఆ ఇరాన్ని నడిపిస్తారు అనే అంశానికి వస్తే, అక్కడ ప్రస్తుతం గార్డియన్ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళ రాజ్యాంగానికి అనుగుణంగా ఆర్టికల్ 111 అంటున్నారు, ఆర్టికల్ 111 ప్రకారము వాళ్ళ గార్డియన్ ఆఫ్ కౌన్సిల్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. సుప్రీం లీడర్ ఎవరైనా చనిపోయినప్పుడు, కీలక నాయకులు చనిపోయినప్పుడు, విపత్కర పరిస్థితులు ఇరాన్ దేశంలో నెలకొన్నప్పుడు ముగ్గురితో ఒక త్రిసభ్య కమిటీ లాంటిది, కౌన్సిల్ లాంటిది ఏర్పాటు చేస్తారు. దాన్ని గార్డియన్ కౌన్సిల్ అంటారు. అందులో ఎవరుంటారంటే, ఒకరు ప్రెసిడెంట్, ఆ దేశానికి అధ్యక్షుడు, ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అతనున్నాడు. 2, ఆ దేశానికి సంబంధించినటువంటి న్యాయపరమైన విభాగాల్ని చూసేటువంటి వ్యక్తి జ్యుడిషియరీ హెడ్ ఒకరుంటారు, చీఫ్ ఆఫ్ జస్టిస్, అతను గులాం హుస్సేన్ మొహ్సేనీ ఎజై, ఇతను బతికే ఉన్నాడు. సో అతన్ని రెండవ వ్యక్తి. ఇక మూడవ వ్యక్తి షియా మతానికి సంబంధించినటువంటి మత గురువు అయి ఉండాలి. అతను ఈ మొత్తం ఈ గ్రూప్ ఆఫ్ కౌన్సిల్లో, ఈ గార్డియన్ కౌన్సిల్లో భాగస్వామిగా ఉంటారు. ఆ మూడో క్లెరిక్ ఎవరు అనే దగ్గర క్వశ్చన్ మార్క్ ఉన్న టైంలో టెంపరరీగా ఇప్పుడు కొన్ని రోజుల వరకు ఈ ప్రతిష్టంభన ఉన్న టైంలో, సుప్రీం లీడర్ని ఎన్నుకోవడానికి సమయం ఉన్న టైంలో ఇప్పుడు ఒక వ్యక్తిని ఈ పాత్రకి ఆయనని నియమించుకున్నారు. ఆయన పేరేంటి అని అంటే అయతుల్లా అలీ రెజా అరాఫీ అతని పేరు. సో అతన్ని ఈ గార్డియన్ కౌన్సిల్లో నియమించడం జరిగింది. సో అయతుల్లా అలీ రెజా అరాఫీ, అదేవిధంగా దేశ అధ్యక్షుడు, ఇంకోవైపు చీఫ్ ఆఫ్ జస్టిస్ జ్యుడిషియరీ హెడ్, ఈ ముగ్గురు తోటి గార్డియన్ కౌన్సిల్ ఇప్పుడు ఇవాళ ఇరాన్లో కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది, అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతోంది. ప్రభుత్వం అనేకంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో మిలిటరీని ముందుకు నడిపించే విభాగాన్ని తయారు చేసుకోవడం ఉంటుంది. సో IRGC అంటారు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అనే ఒక సంస్థ, అది మెయిన్గా ఇరాన్కి సంబంధించినటువంటి డిఫెన్స్ సంబంధించిన కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. సో ఇప్పుడు మిలిటరీ వేరుగా ఉంది అండ్ రకరకాల విభాగాలు అందులో ఉన్నాయి. అయితే వీటికి డైరెక్ట్గా ఎవరు వీళ్ళకి కమాండ్స్ ఇవ్వాలి అని అంటే కనుక, ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా స్ట్రైక్స్ నేపథ్యంలో, విపరీతంగా స్ట్రైక్స్ చేస్తున్న నేపథ్యంలో, ఆ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పైన ఒక సెంట్రల్ కమాండ్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా కింద వ్యవహార శైలి నడిపించాలి, కింద దాడులు నిర్వహించాలి, రిటాలియేషన్ జరగాలి అని అంటే కనుక చాలా కష్టంతో కూడుకున్నది. వాళ్ళ కమ్యూనికేషన్స్ మొత్తం ధ్వంసమైపోయాయి. వాళ్ళు ఇచ్చే ఆదేశాలు కిందకు రీచ్ అవ్వడానికి వాళ్ళ కమ్యూనికేషన్స్ అన్నింటినీ ఇంటర్సెప్ట్ చేసిన నేపథ్యం ఉంది. సో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం చాలా కష్టమైన పని అవుతుంది. కాబట్టి ఇరాన్ ఇప్పుడు కొత్త నిర్ణయం ఏం తీసుకుంది అని అంటే కనుక, IRGCని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఆర్మీని 31 ఇండిపెండెంట్ రెజిమెంట్స్గా మార్చారు.
సో ఇండిపెండెంట్ రెజిమెంట్స్గా మార్చి 31 విభాగాలుగా చేసి ఆ 31 విభాగాలు సెంట్రల్ కమాండ్ టెహ్రాన్లో ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి ఆర్మీ లేదా ఈ అధికారులతో సంబంధం లేకుండా ఎవరికి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. వాళ్ళు అమెరికా, ఇజ్రాయెల్ లేదా శత్రు దేశాలు అనుకుంటున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్లకు అగెయిన్స్ట్గా ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే విధంగా ఇప్పుడు టెంపరరీగా ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఎట్లాంటిది అని అంటే ఇది ఒక గెరిల్లా వార్ఫేర్లోకి వెళ్ళబోతోంది. అంటే నిజానికి టెర్రరిస్ట్ సంస్థలు ఎలా పనిచేస్తాయంటే ఒక కమాండ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఆదేశాలు ఇస్తారు, ఆదేశానుసారంగా వీళ్ళు వెళ్ళి దాడులు చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి డైరెక్ట్గా ఎవరు అనంటే కనుక పైనుంచి కమ్యూనికేషన్ ఎప్పుడో ఒకసారి అడపాదడప అందుతుంది, కానీ కంటిన్యూస్గా ఆర్డర్స్ ఇవ్వడము, ఆర్డర్స్కి అనుగుణంగానే పనిచేయడము లేని వాతావరణం ఉంటుంది. సో అట్లాగే ఇప్పుడు ఒక గెరిల్లా వార్ఫేర్లోకి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వెళుతోంది. IRGC 31 ఇండిపెండెంట్ రెజిమెంట్స్ని రూపొందించినట్టు తెలుస్తుంది. 31 రెజిమెంట్స్ ఇజ్రాయిల్, అమెరికా మిలిటరీ బేసెస్ కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిపైన డైరెక్ట్గా దాడులు చేసే అధికారం వాళ్ళకి ఇండిపెండెంట్గా తీసుకునే అధికారం ఉంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక టెర్రరిస్ట్ సంస్థలని స్టార్ట్ చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇది చాలా సీరియస్ పరిణామము. ఇది ఎటువైపు దారితీస్తుంది, ఇంకా ఎప్పుడు ఎటువంటి అటాక్ జరుగుతుందో తెలియదు, ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో తెలియదు. సూసైడ్ బాంబర్స్గా మారుతారా, లేకపోతే నిజంగానే దాడి చేసి వెళ్ళిపోతారా? ఇంకా ఆర్మీ టు ఆర్మీ కన్వెన్షనల్ వార్ ఉండదు, డైరెక్ట్ ప్రత్యక్ష యుద్ధం ఉండదు, ప్రచ్ఛన్న యుద్ధం మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు ఆ ప్రచ్ఛన్న యుద్ధం ఎంత తీవ్ర స్థాయికి తీసుకెళ్తారో మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ టైంలోనే ఇంకొక అంశం కూడా మనకు తెరపైకి వస్తుంది. ఇప్పుడు అంతా కూడా సైకలాజికల్ వార్ఫేర్ కూడా ఎక్కువ నడుస్తుంది. ఈ టైంలో ఇన్ఫర్మేషన్ని మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేకపోతే రాంగ్గా అంటే తప్పుదోవ పట్టించే విధంగా ఇన్ఫర్మేషన్ని జారీ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో సైకలాజికల్ వార్ఫేర్లో ఇప్పటికే కొన్ని వార్తాంశాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అయతుల్లా అలీ రెజా అరాఫీ అనే వ్యక్తి ఈ గార్డియన్ కౌన్సిల్లో షియా మతానికి సంబంధించినటువంటి గురువుగా, ఒక క్లెరిక్గా ఆయన్ని ఎలాగైతే అక్కడ పెట్టారో, ఆయన కూడా చనిపోయాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయనను కూడా చంపేశారు, ఖమేనీ తర్వాత ఈయనని తీసుకొచ్చారు, ఈయనను కూడా చంపేశారనే వార్త వస్తుంది. అయితే ఇప్పటి వరకు ధృవీకరించబడలేదు, ఆయన ఇంకా బతికి ఉన్నాడనే వార్తలే వస్తున్నాయి. సండే గార్డియన్లో కూడా దానికి సంబంధించిన కథనం ఒకటి వచ్చింది. అండ్ ఒకవైపు ఇటుంటే సో ఆ అలీ రెజాని చంపేశాము, వాళ్ళని చంపేశాము, వీళ్ళని చంపేశామని ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఫోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ని పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకోవైపు ఇరాన్ నుంచి కూడా అదే పని జరుగుతోంది. హర్ముజ్ జలసంధిని మొత్తానికి మేము బ్లాక్ చేశామని వాళ్ళు ప్రకటిస్తున్నారు. నిజానికి ఇక్కడ బ్లాక్ చేశారంటే లేకపోవచ్చు. అండ్ నెతన్యాహు నివాసం మీదనే మేము మిజైల్స్తో దాడి చేశాము అని చెప్పేసి ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. కానీ నిజంగానే జెరూసలేంని టార్గెట్ చేసుకుని, టెల్ అవీవ్ని టార్గెట్ చేసుకొని విపరీతంగా మిజైల్స్తో దాడి చేశారు. కానీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు అందులో ఉన్నాడా, అక్కడే దాడి జరిగిందా, ప్రిసైజ్డ్గా చేయగలిగారా అని అంటే తెలియట్లేదు. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేయడము, రాంగ్గా అంటే తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నాలు కూడా ఇరువైపులా నడుస్తూ ఉన్నాయి. ఇక మరొక అంశం ఏంటంటే, ఇదే టైంలో గల్ఫ్ దేశాలు ఇప్పుడు నేరుగా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతాయా అనేది ఇంకొక ప్రశ్న. సో నిజంగానే ఇప్పుడు గల్ఫ్ దేశాల మీదనే దాడి జరిగింది. గల్ఫ్ దేశాల్లో ఖతార్, సౌదీ అరేబియా, UAE, లేకపోతే బహ్రైన్, కువైట్ ఇట్లాంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ మిజైల్స్ వర్షం కురిపించింది అండ్ డ్రోన్స్తో దాడి చేసింది. ఇవన్నిట్లో ఈవెన్ గల్ఫ్ దేశాల్లో కూడా చాలా వరకు చనిపోయిన పరిస్థితి, కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాల పాలయ్యారు. అక్కడ కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసుకొని దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక పెద్ద సమస్య గల్ఫ్ దేశాలకు వచ్చింది. దానికి సమాధానంగా GCC అంటారు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటారు. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ముఖ్యమైన దేశాలు అన్నీ ఉన్నాయి, ఇరాన్ మినహా. పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి అన్ని దేశాలు ఉన్నాయి, ఇరాన్ మాత్రం లేదు. సో మిగతా దేశాలకు సంబంధించినటువంటి కౌన్సిల్ ఇది. అందరూ కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో మనం అందరం కలిసికట్టుగా ఈ సందర్భంలో ఉండాలి అని అందరూ భావిస్తున్నారు. అయితే ప్రత్యక్ష యుద్ధంలోకి దిగాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖతార్కి సంబంధించినటువంటి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హమాద్ బిన్ జాసిమ్ బిన్ జబేర్ అల్ థానీ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, షేక్ హమాద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష యుద్ధంలోకి ఈ గల్ఫ్ దేశాలు దిగకూడదు అని ఆయన చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఇది ప్రచ్ఛన్న యుద్ధంగా మారుతోంది. అమెరికా అండ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సమస్యని మనం నెత్తినెత్తుకోకూడదు.
ఎస్ కరెక్టే, ఇరాన్ రోగ్ నేషన్గా బిహేవ్ చేసింది, వాళ్ళు నిజంగానే మన మీద దాడులు చేశారు కరెక్టే. కానీ మనం ప్రత్యక్ష యుద్ధంలోకి దిగాము అని అంటే మనకు సంబంధించినటువంటి క్రెడిబిలిటీని, అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ ఈ మధ్యకాలంలో జోరుగా గల్ఫ్ దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. అందులోనూ యుఏఈ పైన విపరీతంగా దుబాయ్లో ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతున్నారు రియల్ ఎస్టేట్కి సంబంధించి. ముఖ్యంగా అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతున్న టైంలో అండ్ భారతదేశము మిగతా ప్లేసుల్లో ఉన్నటువంటి సంపన్నులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుబాయ్లో ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ స్టెబిలైజ్ అవ్వాలన్నా కానీ అస్థిర వాతావరణం ఉంటే కుదరదు. సో అస్థిర వాతావరణము, అశాంతియుతమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే వాళ్ళకి చాలా నష్టం సంభవిస్తుంది. సో ఆ అస్థిరతలోకి మనం వెళ్ళకూడదు అనేది జీసీసీ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ఇంకొక వైపు అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసుకొని కూడా ఇరాన్ దాడులకు తెగపడే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు మనం ప్రస్తుతం మార్చి నెలలో ఉన్నాం, రాబోయేది సమ్మర్, పూర్తి ఒక వేసవి కాలం వచ్చినప్పుడు వాళ్ళకి పవర్ గ్రిడ్స్ చాలా కీలకమవుతాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో విపరీతంగా పవర్ గ్రిడ్స్ని కనుక టార్గెట్ చేసి పవర్ గ్రిడ్స్ని పేల్చివేసే ప్రయత్నం చేస్తే ఇరాన్ అందులో సక్సెస్ అయితే మాత్రం అది సమ్మర్లో వాళ్ళకు చాలా పెద్ద ప్రమాదాన్ని ఇస్తుంది. అండ్ ఇంకోటి వాటర్ డీసాలినేషన్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. అంటే సముద్రపు నీటిని మంచినీరుగా మార్చేటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ కనుక వాటిని టార్గెట్ చేసుకున్నా కూడా వీళ్ళు చాలా పెను నష్టాన్ని చూడాల్సి ఉంటుంది. ఓవైపు పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. అండ్ ఇప్పటికే చాలా వరకు దాని హైక్ కనబడుతోంది, ప్రైస్ హైక్. రాబోయే రోజుల్లో సమ్మర్ వరకు దీన్ని కంటిన్యూ చేస్తే మాత్రం ఎక్కడైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేసే పని, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇరాన్ ఇప్పుడు వాళ్ళు ఒక గెరిల్లా వార్ఫేర్లోకి వెళ్ళాలని నిశ్చయించుకున్న టైంలో గెరిల్లా వార్ఫేర్ని పదే మనం ఆపలేం. 100% డిఫెన్సివ్ సిస్టమ్ అనేది రావడం చాలా కష్టమవుతుంది. అండ్ దట్టు పక్కనే ఉన్న దేశం, అది పెద్ద దూరం కూడా కాదు. సో అండ్ వీళ్ళకి మధ్య ఇప్పటిదాకా సత్సంబంధాలు ఉన్నాయి చాలా ప్లేసుల్లో. సో వాళ్ళు ఇప్పుడు ఇరాక్లో ఉన్నటువంటి షియాలు 50% పైగా షియాలు ఉంటారు. అండ్ మిగతా దేశాల్లో కూడా షియాలు ఉంటారు. సో ఇక్కడ ఏమైనా జరిగితే కనుక ఆ నష్టాన్ని భరించడం కష్టమనే ఒక అభిప్రాయంలోకి జీసీసీ దేశాలు వస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ యుద్ధం ఎంత దూరం, ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు ప్రపంచమంతా కూడా పెను నష్టాన్ని చూడాల్సిందే. అందులోనూ భారతదేశము ఈ గల్ఫ్ రీజియన్ నుంచే మనకు 20 మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 20% పైగా ఆయిల్ వాణిజ్యము అక్కడి నుంచే జరుగుతోంది. అండ్ భారతదేశానికి సంబంధించి 50% ఆయిల్, పెట్రోల్ వినియోగం అంతా కూడా పెట్రోలియంకి సంబంధించినటువంటి ఉత్పత్తులు, పెట్రోలియం కావచ్చు అండ్ ఎల్ఎన్జీ కావచ్చు, ఈ రెండు కూడా పర్షియన్ గల్ఫ్ నుంచే రావాలి. 50% పెట్రోలియం మనము వాళ్ళపైన డిపెండ్ అయి ఉన్నాం. ఇట్లాంటి టైంలో అస్థిర వాతావరణం కొనసాగితే పెను ప్రమాదమే. సో అండ్ మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఈ అంశానికి సంబంధించి. అండ్ మీరు కనుక గల్ఫ్ రీజియన్లో ఉన్నట్లయితే కనుక మీరు ఎలా ఉన్నారో కూడా చెప్పే ప్రయత్నం కమెంట్స్ ద్వారా చేయండి. అండ్ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.